నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ప్రపంచ అహింసా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే, అక్టోబర్ 2 మన ఇండియాలో హిందుస్థాన్లో గాంధీ జయంతి జరుపుకుంటాం. అదే రోజు ప్రపంచ అహింసా దినోత్సవం. ఈ అహింస శాకాహారులు మొత్తం బ్రాహ్మణ్స్ అనబడ్డారు. అదేంటి బ్రాహ్మణ్స్ అంటారా? బ్రాహ్మణ్స్ అంటే ఒక కులం కాదండి, ఇది ట్రెడిషనల్ సంస్కృతి. ఎవరైతే హింస చేయకుండా, ఎవరైతే వేరే వాళ్ళకి హాని చేయకుండా అహింసగా ఉంటారో, శాకాహారిగా ఉంటారో వాళ్ళని బ్రాహ్మణ్స్ అంటారు. అంతేగాని బ్రాహ్మణ్స్ అనేది ఒక కులం కాదు. మానవుడు శాకాహారిగా ఉండాలి. శాకాహారిగా ఉంటే ఏమిటి? మాంసాహారిగా ఎందుకు ఉండకూడదు? మనిషి చనిపోయిన తర్వాత 2 గంటల తర్వాత బాడీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక రామయ్యో భీమయ్యో చనిపోయారనుకోండి, వారిని ఏమంటాం? రామయ్య భీమయ్య అనరు కదా. చనిపోయిన తర్వాత డెడ్ బాడీ అంటాం, లేకపోతే శవం అంటాం. ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయిన తర్వాత స్మెల్ వస్తుంటుంది. అందుకని ఏసీ బాక్స్లో పెడుతుంటారు ఒకవేళ ఎక్కువ టైం ఉంచాలంటే. ఇక 12 అవర్స్ 13 అవర్స్ తర్వాత ఇక అసలు దగ్గరికి ఎవరు వెళ్ళలేరు ఒకవేళ ఏసీ బాక్స్లో పెట్టకపోతే. ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ విషయం ఏంటంటే, ఎలాగైతే మనిషి చనిపోయిన తర్వాత శవం అవుతారో స్మెల్ వస్తుందో బాడీ, మనం జీవులు ఎవరైతే దగ్గరికి వెళ్ళలేమో, అదేవిధంగా వేరే జీవులు కూడా, ఒక కోడి కానీ, మేక కానీ, గొర్రె కానీ, ఆవు కానీ, గేదె కానీ, ఏ జీవైనా చనిపోయిన తర్వాత 3-4 అవర్స్ తర్వాత అది శవం అవుతుంది. ఏం స్మెల్ వస్తుంది మీకు తెలుసు. బాగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో తెలుసు. ఇప్పుడు మనిషిని ఒక 6 అవర్స్ 7 అవర్స్ కంటే ఎక్కువ ఉంచకుండా దహనం చేస్తారు. సనాతన ధర్మం ప్రకారం, వేరే వేరే ధర్మాల్లో వాళ్ళ ప్రకారం చేసుకుంటుంటారు. అది ఒక జీవి చనిపోయిన తర్వాత, కోడి కానీ, మేక కానీ, ఇంకేదన్నా కానీ చనిపోయిన తర్వాత అది డెడ్ బాడీ శవంగా అవుతుంది కదా. దాన్ని మనం తింటున్నామంటే అర్థం ఏంటి? శవాన్ని తిన్నట్టేగా. మనకి ఎవరైతే అమ్ముతారో కోడి మాంసం కానీ, మటన్ కానీ, చికెన్ అంటాం కదా మనం, ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారు? 2 అవర్స్ 3 అవర్స్ క్రితమే కోసి పెడతారు, కట్ చేసి పెడతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. 1 అవర్ 2 అవర్స్ తర్వాత దాన్ని క్లీన్ చేసి సరైన మసాలా వేసి, అదే ఎవరైనా బిర్యానీయో, చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, కర్రీయో ఏదో ఒకటి సంథింగ్ వండిన తర్వాత అది మనకి స్టమక్లో తిన్న తర్వాత మనం మినిమం 72 అవర్స్ పట్టుద్ది అది డైజెషన్ అవ్వటానికి. అరుగుదలకి 72 గంటలు పట్టుద్ది. అప్పుడు అది పాయిజన్ అవ్వకుండా ఏమవుతుందంటే అది మాంసం. అందుకనే మనుషులు ఎవరైతే శాకాహారిగా ఉంటారో వారు ఆరోగ్యంగా ఉన్నట్టు, వాళ్ళకి ఏదన్నా రోగాలు కూడా త్వరగా రాకుండా కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మాంసాహారం చేసే వాళ్ళకి కొంత ఉంటుంది, మాంసం తింటేనే బలం వస్తుందని, మాంసం తింటేనే ఆరోగ్యంగా ఉంటామని, కోడిగుడ్డు, చికెను, మటను అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని. ఏమండి, జంతువుల్లో కల్లా బలమైన జంతువు ఏది? ఏనుగు. ఏనుగు మాంసం తింటుందండి. ఏనుగు ప్యూర్ వెజిటేరియన్. జంతువులో కల్లా బలమైన జంతువు. అదే కాదు, విలేజెస్లో చూసుకుంటే కనుక ఎద్దులు ఉంటాయి. ఎద్దులు ఎంత బరువు లాగుతాయండి? ఎద్దుల బండిని లాగటం అవి నాన్ వెజ్ తింటాయండి, వెజీ. అవి కాదు, మేక కానీ, ఆవు కానీ, గేదె కానీ, ఏనుగు కానీ, ఎద్దులు కానీ ఏవి మాంసం తినవండి. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. బలమైన జంతువులు కూడా వెజిటేరియన్గా ఉన్నప్పుడు మనం ఆ ఆలోచన అనేది తప్పు అంటున్నాను నేను. నాన్ వెజ్ తింటేనే, మటన్ చికెన్ తింటేనే, ఎగ్ తింటేనే బాగా బలంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం. నాన్ వెజ్ కంటే కూడా వెజిటబుల్స్లో పౌష్టికాహారం ఉన్నవి చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు. సో దయచేసి ఎవరన్నా అది ఉంటే మైండ్లో కనుక, మాంసం తింటేనే బలంగా ఉంటాం అనేది తీసేయండి. కాన్సెప్టు